నమస్తే అందరికి, నేను మీ భవానీ నాయక్ని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈ రోజు మార్నింగ్ అయితే మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక పార్సల్ అయితే పంపించాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఒక బర్త్డే పార్టీ ఉంది, దానికి అటెండ్ అవ్వాలి. సో ఇంకా దానికి కూడా రెడీ అవ్వాలి. అయితే ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా డే ఎలా గడిచింది, ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది ఈ వ్లాగ్ లో మీతో షేర్ చేస్తాను. అయితే ఇంకా లేట్ చేయకుండా మనం వ్లాగ్ ని అయితే స్టార్ట్ చేసేద్దాము. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలి అనుకుంటే తప్పకుండా గంట సింబల్ ని కూడా ప్రెస్ చేసేయండి. ఈ పార్సల్ వచ్చేసి నా పర్సనల్ గా నేను ఎవరికి సెండ్ చేయట్లేదు. నిజానికి నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ చేస్తూ ఉంటాను కదా, అదొక పార్సల్ బై మిస్టేక్ గా నాకు సైజ్ డిఫరెంట్ వచ్చింది అనమాట. సో అలగ్ సైజ్ రావడంతో నేను మళ్ళీ రిటర్న్ చేయాల్సి వస్తుంది. అది చాలా పెద్దగా ఉంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నాకు బిఫోర్ అయ్యింది, కానీ అది కొంచెం ఒక సైజ్ ఎక్స్ట్రాగా ఉండేనమాట. సో అప్పుడు నేను ఏదోలా అడ్జస్ట్ చేసి ఆల్టరేషన్ చేయించుకొని చేసేదాన్ని. కానీ ఈసారి మాత్రం అసలు ఆల్టరేషన్ చేయించుకునే ఆప్షన్ కూడా లేదు, అంత పెద్ద సైజ్ వచ్చేసింది. అందుకే ఇంకా తప్పనిసరి సిచ్యువేషన్ లో నేనైతే రిటర్న్ చేస్తున్నాను ఈ డ్రెస్ ని. డ్రెస్ మాత్రం చాలా బాగుంది, అందుకే నచ్చి తెప్పించాను. కానీ ఇలా మళ్ళీ రిటర్న్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు. నిజానికి ఈ డ్రెస్ వచ్చి చాలా రోజులు అయిపోయింది, కానీ నాకైతే ఇమీడియట్ గా రిటర్న్ చేసే ఛాన్స్ రాలేదనమాట. ఎందుకంటే నేనుండే ఏరియాలో డిటిడిసి అనేది ప్రెసెంట్ అవైలబుల్లో లేదు. ఒకప్పుడు అవైలబుల్ ఉండేది, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు డిటిడిసి అనేది నా దగ్గరలో ఉన్న ఏరియాలో క్లోజ్ అయిపోయింది అనమాట. సో నాకు ఎక్కువగా ఇప్పుడు పార్సల్స్ ఇండియన్ పోస్ట్ లేదా బ్లూ డాట్ లేదా వేరే ఏరియా డిటిడిసి త్రూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ రోజైతే ఎలాగైనా పంపించేయాలి, రిటర్న్ చేసేయాలి పార్సల్ అని అనుకున్నాను. అందుకే ఇంకా మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాక డైరెక్ట్ గా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం పార్సల్ అయితే ప్యాక్ చేసేసాను అండ్ ఇంకా రెడీ టు డిస్పాచ్ అనమాట. నిజానికి హడావుడిలో నేను చూసుకోలేదు, ఈ పార్సల్ తో పాటు ఇంకొక పార్సల్ కూడా నేను పంపించాలి. అది మాత్రం ఎలాంటి రిటర్న్ పార్సల్ కాదు, బట్ ఒక స్పెషల్ పర్సన్ కి పంపించాలన్నమాట. అది ఎవరికి సెండ్ చేస్తున్నాను, ఎవరు ఆ స్పెషల్ పర్సన్ అనేది నేను ఫర్దర్ బ్లాగ్ లో మీతో షేర్ చేస్తాను. నాకు మండే టు ఫ్రైడే అయితే అసలు బయటికి రావడం కుదరదు, ఓన్లీ సాటర్డే సండేస్ మాత్రమే వీకెండ్స్ అనమాట. మా వారికి ఒక్కరే బయటికి రావాలంటే పాసిబుల్ అవ్వదు. అంటే నార్మల్ చిన్న చిన్న విషయాలకైతే పర్లేదు, కానీ ఇలాంటివి ఏదైనా ఉండాలి లేదా బయటికి వెళ్లాల్సి వస్తే నేను వీకెండ్స్ లోనే ప్లాన్ చేసుకోవాలి. అందుకే నాకు ఇమీడియట్ గా ఏది పాసిబుల్ అవ్వదు అనమాట. నేను చేస్తాను, కానీ కొంచెం టైం తీసుకొని చేస్తాను. ఇంకా పార్సల్ అయితే నేను డిస్పాచ్ చేసేసి వచ్చేసాను అనమాట. అండ్ వాళ్ళకు కూడా నేను షేర్ చేశాను, ఇలా పార్సల్ అయితే పంపించాను అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఇంకా నేను యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నాకు ఈరోజు ఎందుకో చోలే భటూరా తినాలని అనిపించింది. అందుకే ఇంకా తినలేదనమాట. ఎలాగో బయటకు వస్తున్నాను కదా, బయట తిందాము అని చెప్పేసి అనుకున్నాను. ఈ వ్లాగ్ లో మార్నింగ్ అవర్స్ లో అయితే లేదనమాట. ఒకవేళ ఇది పోస్ట్ చేసేసిన తర్వాత అది చూస్తే దాన్ని తీసుకోకుండా మేము బయటకు వెళ్ళాము అని చెప్పేసి ఎంత గోల చేస్తుందో చూడాలి. ఇంకా చోలే భటూరా విషయానికి వచ్చేస్తే, ఇది మా ఇంటి దగ్గరలో ఒక చిన్న హోటల్ అనమాట, ఉడిపి హోటల్ అని చెప్పేసి. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా తినాలి అనుకుంటే మేము ఇక్కడ నుంచే తెచ్చుకుంటాము. మార్నింగ్ ఒకవేళ ఇంట్లో చేసుకొని తినే ఉద్దేశాలు కానీ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే. ఒక 1 year ముందైతే చోలే భటూరా అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం అనేది ఉండేది. సో నాకు వారంలో ఒక 2-3 సార్లన్నా తినాలనిపించేది అనమాట. కానీ ఆఫ్టర్ 1 year ఎక్స్పీరియన్స్ తో నాకు ఇది తినాలంటేనే చిరాకు వచ్చేసింది. అసలు ఎందుకు అనేది నేను మీతో ఒక చిన్న ఇన్సిడెంట్ ని షేర్ చేస్తానన్నమాట. సో లాస్ట్ ఇయర్ మేము ఏప్రిల్ టైంలోనో ఏమో శ్రీనగర్ ట్రిప్కి వెళ్ళాము. దాదాపు 12 days ట్రిప్ అనమాట. ఇక్కడ నుంచి బెంగళూరు, శ్రీనగర్, అహ్మదాబాద్, ఢిల్లీ కొన్ని ప్లేసెస్ అయితే తిరిగాము. ఈవెన్ అయోధ్య కూడా అనమాట. కొన్ని ప్లేసెస్ లో మాకు సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది దొరికింది, బట్ కానీ ఆ ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది దొరకలేదనమాట. ఇంకా తప్పనిసరి సిచ్యువేషన్ లో ఏదో ఒకటి తినాలి కదా అని తిన్నాము. ఒక్కరోజు 2 రోజులు అయితే అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ దాదాపు 10 రోజులకు పైగా 3 పూట్లు అక్కడ దొరికిన ఫుడ్డే తిన్నాము. అదంతా మనకెప్పుడు అలవాటు లేనిదనమాట. సో ఇంకప్పుడు అనుకున్నాను, నేను జీవితంలో ఇంకొకసారి చోలే భటూరా గానీ ఆలు పరోటా గానీ అస్సలు తిననరా బాబు అని. ఆ రోజే ఇంకా అయోధ్యలో ఒక 1 year బ్యాక్ తిన్నాను చోలే భటూరా, మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. ఇది తింటుంటే నాకు ఆ ఇన్సిడెంట్స్ గుర్తుకొచ్చాయి. అదే మీతో అండ్ ఇక్కడ మా వారితో నేను షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట.
నేనైతే చెప్పాను కదా ఒక బర్త్డే పార్టీ ఉందని చెప్పేసి, సో దానికోసం ఇలా రెడీ అవుతున్నాను. నిజానికి అసలు ఏం జరిగిందంటే బర్త్డే పార్టీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం ఈవినింగే ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాము. మాకిచ్చిన ఇన్విటేషన్‌లో అసలు మేము టైమింగ్ అనేది చూసుకోలేదనమాట. అది తీరా చూస్తే ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ అని ఉంది. జస్ట్ ఒక 1 అవర్ మాత్రమే మిగిలిందనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12 అయిపోయింది. అంటే మాకు తెలిసింది 12:00కి ఇలా 1:00కి ఫంక్షన్ ఉంది అని చెప్పేసి ఆ 1 అవర్ గ్యాప్‌లోనే ఇంకా రెడీ అయిపోయామనమాట. త్వరగా స్నానాలు చేసేసి ఇలా అయితే రెడీ అయిపోయాము. నిజానికి ఈ చీర కాదు నేను కట్టుకోవాలనుకున్నది. వేరే చీర ప్లాన్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ రోజే నేను కబోర్డ్స్ అన్ని సర్దుకున్నాననమాట. ఇంకా నా కూతురైతే ఆ చీర ఎక్కడో పెట్టేసింది. అది టైం కూడా దొరకట్లేదు. సో ఇంకా ఇది దొరికింది కాబట్టి ఇది కట్టేసుకున్నాను. సో ఈ చీర కూడా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. దాదాపు నేను నిజానికి చీరల ప్రమోషన్స్ అనేది వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను కదా. సో ఏదైనా చీర నచ్చితే ఇది నెక్స్ట్ వీక్ కట్టుకుంటాను గుడికని చెప్పేసి అనుకుంటాను. కానీ ఏం జరుగుతుందంటే అది కట్టుకునే లోపు వేరేది ఇంకొకటి ప్రమోషన్ స్టార్ట్ అవుతదనమాట. సో అలా నేను చాలా చీరలు ఇష్టంగా ఎన్నో కట్టుకుందామని చెప్పేసి పక్కన పెట్టుకున్న ఉన్నవి. అందులో ఈరోజు ఒకటైతే కట్టుకున్నాను. సో నార్మల్‌గా నాకు చీరలంటే చాలా ఇష్టం అనమాట. ఇలా జరుగుతూ ఉంటాయి రిపీటెడ్‌గా. అండ్ ఇంకా మా పక్కింటోళ్ళు మేమందరం కలిసైతే బయలుదేరాము. ఫంక్షన్ ఎక్కడో బయట కూడా కాదనమాట. మా కాలనీలోనే ఈ ఎంపీ హాల్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇదో పెద్ద హాల్ అనమాట. ఇక్కడే మా నెక్స్ట్ గణేష్ పండుగ వస్తుంది కదా. ఆ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే జరుగుతాయి. ఇంకా మనది ఏదైనా పర్సనల్ ఫంక్షన్స్ ఉన్నా ఇందులో అయితే చేసుకోవచ్చు. ఈ రోజు బర్త్డే ఎవరిదంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ సెకండ్ బేబీ ఫస్ట్ బర్త్డే అనమాట. సో సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇది వచ్చేసి నాన్ వెజ్ సెక్షన్ అనమాట. అండ్ పక్కన ఇంకా వెజ్ సెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ 1 అవర్ కి పైగానే వెయిట్ చేసాము. కానీ హరమ్మకి అయితే ఆకలేస్తుందంట. సో మనకి నాన్ వెజ్ ఏం వద్దు కానీ వెజ్ సెక్షన్ కే వెళ్ళి తినేసి వెళ్దాము అని చెప్పేసి ఇక్కడ వెజ్ సెక్షన్ కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి వన్ ఆఫ్ ఆర్ డియరెస్ట్ పర్సన్, చాలా మంచి వ్యక్తి అండ్ చాలా కైండ్ పర్సన్ కూడా. సో ఈవిడ వచ్చేసి హరమ్మ స్కూల్ హిందీ సర్ వాళ్ళ వైఫ్ అన్నమాట. మేడం అయితే చాలా మంచిగా మాట్లాడతారు. ఎప్పుడు వచ్చినా సరే కలిసి వెళ్తారు. వీళ్ళు యాక్చువల్లీ వేరే బయట కాలనీలో ఉంటారు. సో లాస్ట్ టైం మేము ఒక చిన్న ఫంక్షన్ లో కలిసాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత కలిసాం కదా. సో కొంచెం సేపు అయితే అలా మాట్లాడుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా మేము తినటానికి అయితే కూర్చున్నాము. నిజానికి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి ఒక చిన్న క్లిప్ లాస్ట్ లో యాడ్ చేసుకున్నా నేను. తెగ ఆకలేస్తుందని చెప్పింది. తీరా చూస్తే కొంచెం వైట్ రైస్ అండ్ కొంచెం బొబ్బట్టు తిన్నదనమాట. అంతే మా మేడం గారి ఆకలి. ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఎలాగో ఇంకా రెడీ అయి ఉన్నాం కదా. సో ఇంత రెడీ అయినప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకోవడం అయితే జరుగుతుంది కదా. అలా అని ఇలా కొన్ని స్నాప్స్ అయితే క్లిక్ చేసుకున్నాము. ఈ లొకేషన్ వచ్చేసి మీరు యాక్చువల్లీ గుర్తుపట్టారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి హరా స్కూల్ సరౌండింగ్స్ అనమాట. ఇక్కడ ఇంకా తను ఆడుకుంటాను కొంచెం సేపు అని చెప్పింది. సో దాని వల్ల ఇక్కడికి వచ్చాము. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. అందుకని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నిజానికి మా కాలనీ అయితే చాలా బాగుంటుంది. అంతా చుట్టూ పచ్చగా ఉంటుంది అనమాట. సో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఇక్కడే మనం చాలా మంచిగా ఈ లొకేషన్స్ ని యూటిలైజ్ చేసుకొని మంచి మంచి రీల్స్ కూడా చేసుకోవచ్చు. అంటే నేను రీల్స్ చేస్తాను కదా. సో ఆ విధంగా అనమాట. సో కొంతమంది వేరే వాళ్ళు కూడా చేసుకుంటారు. బట్ ఏంటంటే నేను బయటకు వచ్చి వీడియోస్ అనేది చెయ్యను. అందుకే ఈ లొకేషన్స్లలో అప్పుడప్పుడు ఇలా ఫొటోస్ దిగడం తప్ప వీడియోస్ అయితే నేను ఎక్కువగా షూట్ చేయను అనమాట. ఇంకా చెప్పాలంటే కాలనీ మాత్రం చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ కాదు కానీ కొంత పర్సెంటేజ్ వరకు అయితే మా కాలనీని కవర్ చేస్తూ నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. సో ఇదేనమాట ఈరోజు మా డే వ్లాగ్ వచ్చేసి. మార్నింగ్ అలా పోస్ట్ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయిపోయి హడావిడిగా మళ్ళీ ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయి బర్త్డే పార్టీకి అయితే అటెండ్ అయ్యాము. అండ్ ఇప్పుడు చెప్పినట్టు ఈవినింగ్ అయితే కావస్తుందన్నమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు వన్స్ అగైన్ బాయ్.